వాళ్ళ కోసం అయితే వాళ్ళు మార్చుకోక్కర్లా. ఆంగ్లంలో మాట ఉన్నది, ముతక సామెత ఉన్నది, ఇఫ్ ఇట్ ఏంట్ బ్రోక్ యూ డోంట్ ఫిక్స్ ఇట్ అని చెప్పని. ఒకటి చెడిపోకపోతే దాన్ని బాగు చేయాల్సిన అవసరం లేదు. ఎన్నికల వ్యవస్థ బాగా పనిచేస్తే బాగు చేయాల్సిన అవసరం లేదు, బాగా పనిచేయడం ఇవాళ, కాబట్టి దాన్ని బాగు చేయాల్సిన అవసరం వచ్చింది. ఏ ఎన్నికల వ్యవస్థ అద్భుతమైనది కాదు, దామాషా పద్ధతిలో గొడవలు అక్కడున్నాయి. మీరు కులానికి ఒక పార్టీని తీసుకొచ్చి ఈ దేశాన్ని కులాల సమాహారంగా మార్చేస్తే పార్లమెంట్లో అసెంబ్లీలో దేశం నష్టపోతుంది. కాబట్టి అది కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నియోజకవర్గానికి ప్రతినిధి ఎవరో తెలియకపోయినట్టయితే మరి ఎంతో కొంత నియోజకవర్గంలో ప్రతినిధి మీద ఆధారపడే సమాజంలో నన్ను పట్టించుకునే ఎవరన్న ప్రశ్న ప్రజలకు ఉత్పన్నం అవుతుంది. దాన్ని పట్టించుకోవాలి. దేశంలో ఇప్పటికే ప్రభుత్వాలు అస్థిరంగా ఉన్నాయన్న భయం వెన్నాడుతున్నప్పుడు ప్రభుత్వాల స్థిరత్వం లేకపోతే గందరగోళం అయిపోతుంది. ఆ స్థిరత్వం వచ్చేందుకు ఏర్పాట్లు కావాలి. కానీ సమర్థులు, మేధావులు, ఆలోచన పనులు కూర్చుంటే ఈ మూడు ప్రశ్నలకు సమాధానం వస్తుంది. సుస్థిర ప్రభుత్వాలు సాధ్యమే, దేశం మొక్కలు కాకుండా కాపాడటము సాధ్యమే, నియోజకవర్గంలో ప్రతినిధి ఉండేట్టుగా ఏర్పాటు చేయడం సాధ్యమే దామాషా పద్ధతిలో. ఆ వివరాల్లోకి ప్రస్తుతం వెళ్తాం మనం. దానికి పండితులను కూర్చోమనండి. ఇది సామాన్యులు దానికోసం ఆలోచన చేయక్కర్లా. మీరంతా కూర్చొని మంచి చేస్తే మేము ఒప్పుకుంటాం అన్నట్టుగా రాజ్యాంగం పెద్దలంతా కూర్చుంటే సామాన్యులు ఒప్పుకున్నారు. ఈ మార్పులు కూడా పెద్దలంతా కూర్చొని చేయొచ్చు. రాజకీయ పార్టీల వారు, సమాజంలో పత్రికలు, ఆలోచన పరులు. ఈ 4ంటికి సమయం వచ్చింది. ఇందాక పెద్దలు చెప్పారు, there is nothing more powerful than an idea whose time has come. ఒక పదునైన భావానికి సమయం వస్తే మోహరించిన సైన్యాలు కూడా దాన్ని అడ్డుకోలేవు. ఖచ్చితంగా భారతదేశంలో ఈ 4 భావాలకి సమయం వచ్చింది. వచ్చే కొద్ది సంవత్సరాలు ఇవి జరిగి తీరుతాయి. ఎందుకంటే అవి జరగకపోతే ఈ రాజకీయ పార్టీల మనుగడ కూడా లేదు. కేవలం దేశానికి అవసరం మాత్రమే కాదు, పౌరులంగా మనందరి భవిష్యత్తు కోసం మాత్రమే కాదు, రాజకీయ పార్టీల భవిష్యత్తు కోసం ఈవేళ గందరగోళంలో ఈ రాజకీయ వ్యవస్థ పడిపోయింది. ద లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ ఇస్ నౌ ఆపరేటింగ్. ఇక దీనివల్ల, ఈ దుర్మార్గపు రాజకీయం వల్ల ఫలితాలు రావనే భయం రాజకీయ పార్టీలకు కూడా, ఎవరైతే సమస్యలో భాగమైపోయినారో వారికి కూడా మనసులో ఉదయించింది. కాబట్టి ఇవాళ పార్టీలకు అతీతంగా దీన్ని కలపాలి. ఇందాక పెద్ద వర్మ గారు చెప్పారు, ఇదేదో సిద్ధాంతాల విషయమైనట్టయితే, విధానాల విషయమైనట్టయితే పార్టీల మధ్య వైరుధ్యం ఉంటుంది. ప్రైవేట్ సెక్టర్ కావాలా, పబ్లిక్ సెక్టర్ కావాలా, బడ్జెట్లో డబ్బులు ఎట్లా ఉపయోగించాలా అట్లా ఉపయోగించాలా, ఈ విధానం మధ్య విధానం ఎట్లా ఉండాలా అట్లా ఉండాలా, దీనిలో ఫలాందే కరెక్ట్ అని చెప్పడానికి లేదు. ఆనాటి పరిస్థితిని బట్టి ఆయా పార్టీలు విధానాలు నిర్ణయించుకుంటే ప్రజల ముందుకు పోతాయి, ప్రజల మద్దతు పొందుతాయి, దాన్ని బట్టి విధానాలను మారుస్తాయి. కానీ ఈవేళ మాట్లాడుతాం మనం దాని గురించి కాదు. మనం మాట్లాడుతోంది జనం చేతికి అధికారం రావాలి, ప్రజలకు పనుల డబ్బులతో సేవలు సులభంగా అందాలి, ఎన్నికల వ్యవస్థను మార్చి రాజకీయాన్ని మళ్ళీ పునీతం చేయాలి, అధికారాన్ని జనం చేతికి తీసుకొచ్చి ప్రజల్ని ప్రభువుల్ని చేయాలి. ఇవి రాజ్యాంగపరమైనటువంటి మౌలిక లక్ష్యాలు, అందరూ అంగీకరించే లక్ష్యాలు. కాబట్టి పార్టీలకు అతీతంగా సాగకపోతే, దీన్ని కేవలం ప్రతి పార్టీ నా సొంత విషయంగా భావించి ఇతర పార్టీని వెలివేసినట్టు భావించినట్టయితే ఈ దేశం చాలా నష్టపోతుంది. పార్టీలు పాకిస్తాన్ వాళ్ళు కాదు, పాకిస్తాన్నే కౌగులించుకోవాలనుకుంటున్నాం మనం. పార్టీలన్నీ ఒకే లక్ష్యం కోసం అన్నప్పుడు పార్టీలకు అతీతంగా మనం ప్రవర్తించకపోతే, అన్ని పార్టీలని కూడగలుపుకోకపోతే, వారిని గౌరవించకపోతే, వారి నాయకత్వాన్ని అంగీకరించకపోతే, వారు చెప్పే మాటల్లో ఉన్నటువంటి సారాంశాన్ని గుర్తించకపోతే, దాన్ని వినియోగించకపోతే ఈ దేశం చాలా పేదదవుతుంది. కాబట్టే ఈ స్వరాజ్య ఉద్యమం పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలను కలిపిన, పార్టీలను ద్వేషిస్తూ కాదు, అటు రాజకీయం, ఇటు పౌర సమాజం, అటు పత్రికలు, ఇటు కళాకారులు, ఈ సమాజంలో స్పృహ ఉన్న పౌరులు అందరూ కలిసి చేయాల్సిన పోరాటం. ఖచ్చితంగా ఈ పోరాటంలో వచ్చే కొద్ది సంవత్సరాల విజయం సాధిస్తామన్న పూర్తి విశ్వాసం నాకున్నది. ఆ ఆత్మవిశ్వాసంతో కలుద్దాం, ప్రతి ఇంటికి వెళదాం, ప్రతి గడప తడదాం, ప్రతి తలుపు తడదాం, ప్రతి గుండె లోతుల్లోకి తొంగి చూద్దాం, ప్రతి పౌరుడిలో, ప్రతి మహిళలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుదాం, ఈ నిరాశని జయిద్దాం, ప్రతి రాజకీయ పార్టీ మనసును గెలుద్దాం. మీ భవిష్యత్తుకి, మీరు కోరిన రాజకీయానికి కూడా ఇది మంచిది కాదన్న విషయాన్ని వారికి గుర్తు చేద్దాం. వాళ్ళు కేవలం డబ్బు కోసమే వస్తే రాజకీయం చేయక్కర్లా. ఆ మాత్రం డబ్బు ఇవాళ బయట సంపాదించుకోవచ్చు. కాబట్టి డబ్బు కోసం రాజకీయంలో అనుకోపోకండి, ఇది ఒక విషవలయం అయిపోయింది. దీనికి ప్రత్యామ్నాయ మార్గం ఉందనుకుంటే ఈ రాజకీయ పార్టీలోనే చాలా గొప్పతనాన్ని మీరు చూస్తారు, వీరిలోని నాయకత్వాన్ని మీరు చూస్తారు, మంచి నాయకత్వాన్ని తీసుకొచ్చేటువంటి ఆ ఆలోచనని చూస్తారు. అందుకు తగ్గ సమాజ నిర్మాణం ఇవాళ మనందరి ధ్యేయం. ఇది కేవలం ఈ రాష్ట్రానికి పరిమితం కాదు,
లోక్సత్తా ఉద్యమానికి విస్తృత పరిమితంగా ఉంది కాబట్టి కొన్ని రాష్ట్రాల్లో ప్రారంభమవుతుంది. తొలి దశలో ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైనా కూడా కర్ణాటకలో, తమిళనాడులో, మహారాష్ట్రలో, ఢిల్లీలో ఈ స్వరాజ్య ఉద్యమం ఆ రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా మారుస్తూ మౌలిక లక్ష్యాల్లో మార్పు లేకుండా త్వరలో చేపట్టడం జరుగుతుంది. ఒక జాతీయోద్యమంగా దీన్ని రూపొందించి ఈ దేశంలో అన్ని పార్టీల్ని కూడగట్టి వారి నాయకత్వాన్ని స్వీకరించి వారందరిలో కూడా ఏకాభిప్రాయాన్ని సాధించి ఈ దేశంలో ఈ మార్పుల్ని జనాభిష్టానికి అనుగుణంగా ఖచ్చితంగా సాధిద్దాం. అందుకోసం కలిసి వస్తున్నందుకు ప్రధానంగా యువతని ఇందాక సోదరులు రాజమౌళి గారు చెప్పారు, పెద్దలు రామచంద్రమూర్తి గారు చెప్పారు. ఈ దేశంలో ఖచ్చితంగా యువతలో 100 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం ఎలాంటి త్యాగనిరతి ఉందో, ఎంతటి దేశభక్తి ఉందో, ఎంతటి ఆదర్శభావం ఉందో అంతే ఆదర్శభావం, త్యాగనిరతి, దేశభక్తి ఈవేళ కోట్లాది మంది యువతలో ఖచ్చితంగా ఉన్నాయి. ఎందరో అన్నీ త్యజించి మీరు మార్గం చూపెడితే, మీరు విశ్వాసాన్ని కలిగిస్తే అన్నీ త్యజించి త్యాగం చేసి ఈవేళ జనం మధ్యకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడే కూర్చున్న హైమ ఒక ఉదాహరణ, అక్కడే ఎక్కడో ఉన్న దిలీప్ ఒక ఉదాహరణ, అక్కడే ఉద్యోగం వదిలేసి జనం మధ్య పట్టేటువంటి శ్రీనివాస్ ఉదాహరణ. ఎందరో ఈవేళ ఈ పార్టీ ఆ పార్టీని లేకుండా ఈ దేశంలో మార్పుల కోసం చెప్పని కోట్లాది సంపాదన వదిలేసి, కుటుంబ సౌఖ్యాన్ని వదిలేసి, హాయిగా ఉన్న జీవితాన్ని పక్కన పెట్టి జనం మధ్యకు వచ్చి కష్టపడడానికి, కన్నీళ్లు కార్చడానికి, ఈ గుండె వేదన అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారు. వారికి మార్గాన్ని మనం చూపెట్టాలి, వారికి ఉత్సాహాన్ని ఇవ్వాలి. ఈ విశ్వాసంతో యువతలో స్ఫూర్తిని నింపి వేలాది మందిని వాళ్ళ జీవితంలో వాళ్ళ భవిష్యత్తును చూసుకుంటూ త్యాగాల వైపు నిలిపి సొంత లాభాన్ని కొంతైనా మానుకుని ఈ జాతి నిర్మాణం చేద్దామన్న స్పృహను నిలిపి ఈ దేశాన్ని మార్చుకుంటామని చెప్పని విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఇందులో పాలు పంచుకుంటున్న మీ అందరికీ మనసారా అభినందనలు తెలియజేస్తూ, ఇది కేవలం మన కోసం కాదు, కులానికి, మతానికి, భాషకి, పార్టీకి, ప్రాంతానికి అతీతంగా ఈ దేశంలో అందరికీ చెందిన ఈ స్వరాజ్య ఉద్యమం ఈ వేల్టి చారిత్రక అవసరాన్ని గుర్తు చేస్తూ మరోసారి మీ అందరికీ నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఈ ఉద్యమ నిర్మాత డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారికి ఈ వేదిక థ్యాంక్స్ చెప్పడం సాహసం అవుతుంది. త్వరలో రాష్ట్రం మొత్తం కూడా ఇటువంటి ఉద్యమాన్ని తీసుకువచ్చినందుకు రాష్ట్రం మొత్తం కూడా జేపీ గారికి కృతజ్ఞతలు చెప్పే రోజు త్వరలో వస్తుందని నేను ఆశిస్తున్నా. ఇప్పుడు జేపీ గారు స్వరాజ్యం.in వెబ్సైట్ ప్రారంభిస్తారు. దానికంటే ముందు ఇప్పుడే వచ్చినటువంటి ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి గారిని వారి యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. వారు లాస్ట్ స్పీకర్. అది అయిన తర్వాత నేను పైన ఏదో సభలో ఉన్నాను, కింద ఇంత పెద్ద కోలాహలము అతిరథ మహారథులంతా వస్తున్నారంటే చూడడానికి వచ్చాను. వచ్చినందుకు నిర్మాతలు మాట్లాడిన తర్వాత వ్యాఖ్యాతలు మాట్లాడడానికి పెద్దగా ఉండదు ఈ సభలో. సరే, ఒక మాట చెప్పారు కదా, ఒక ఐడియా, ఒక భావం ప్రజలను ఆహ్వానిస్తే భౌతిక శక్తి అవుతుందని. ఒక ఐడియా సరిగ్గా ఉంటే ఈగలు కూడా రికార్డును సృష్టిస్తాయని మనం ఈ మధ్యనే చూసాం. కాబట్టి ఇళ్ళలకైనా ఈగ కథ మనకందరికి కూడా తెలుసు. ఆ ఈగ ఇళ్ళలుకుతూ తన పేరు తను మర్చిపోయింది. ఆ తర్వాత అది ఈగ పేరు వెతుక్కుంటూ ఎక్కడికో పోయింది. బహుశా మనం కూడా క్విట్ ఇండియా ఉద్యమ వార్షికోత్సవ సందర్భంలో మరొకసారి మన స్వాతంత్రోద్యమ మూలాలను గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం అవుతుందని చెప్పి అనుకుంటున్నాను. చివరిలో పిలిచాను కాబట్టి, చివరిలో వచ్చాను కాబట్టి సురాజ్యం చాలా అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు సురరాజ్యం నడుస్తుంది. సురాజ్యం చాలా అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు అసుర రాజ్యం నడుస్తుంది. స్వరాజ్యం చాలా అవసరం ఇప్పుడు, ఎందుకంటే అసలు రాజ్యమే స్వరాజ్యం. అంటే స్వరాజ్యం అంటే అప్పుడు మనం స్వతంత్రం అనే అర్థంలో వాడాము, కానీ ఇప్పుడు కుతంత్రం నిండినటువంటి స్వంత రాజ్యం అనేటటువంటి అర్థం నడుస్తుంది. స్వరాజ్యం చాలా అవసరం ఎందుకంటే ఇప్పుడు చర్చలు కూడా జైలు 2వ సచివాలయంగా మారిపోతుంది.
సురాజ్యం చాలా అవసరం. ఎందుకంటే భూగర్భంలో ఉన్నటువంటి ఖనిజాల మీద కానీ ఆకాశంలో ఉన్న వాయు తరంగాల మీద కానీ మనకేమాత్రం కూడా హక్కు లేకుండా పోతుంది. సురాజ్యం చాలా అవసరం. ఎందుకంటే ఇనుప ఖనిజాన్ని ఒకడు 100 టన్నులు తరలించుకుపోయినా మనం ఏమీ అనలేకపోతున్నాము. ఇంకొకటి అందుబాటులో ఉన్నటువంటి సహజ వాయువును తవ్వడానికి నిరాకరిస్తున్నామని ఏమీ చేయలేకపోతున్నాము. ఈ స్వతంత్ర భారతదేశంలో ప్రకృతి వనరులు ప్రజల సొంతం, ప్రజల నిర్ణయం ప్రకారం నడవాలన్న చోట ఇక్కడ ఏమీ లేదు. మీకు వేయడానికి ఓటు హక్కు తప్ప ఏమీ లేదు. ఆ ఓటు హక్కు కూడా చాలా సరసమైన రేటుకు మాకు ఇస్తే సరిపోతుంది అనేటటువంటి వ్యవహారం నడుస్తుంది. కాబట్టి మిత్రులరా, నేను ఆఖరిలో మాట్లాడుతున్నాననే విషయం గుర్తుపెట్టుకుంటూ ఒక ముక్క మాటకు చెప్తాను. స్వతంత్ర ఉద్యమ వారసత్వాన్ని మనం గుర్తుపెట్టుకునేట్టయితే నిరంతర అప్రమత్తతే స్వతంత్రానికి మూల్యం. ఎటర్నల్ విజిలెన్స్ ఇస్ ప్రైజ్ ఫర్ ఫ్రీడమ్. అందుకని ఏ క్షణాన మనము అలసత్వానికి గురవుతాము, ఏ క్షణాన మనం అలక్ష్యానికి గురై అనర్హులను అందరాలు ఎక్కిస్తామో. ఎప్పుడో చెప్పాడు కదా మన కవి, చెప్పు తినడు కుక్క చెరుకు తీ పెరుగునని. అనర్హులను, అవినీతి పరులను, స్వార్థపరులను కనుక అందరాలు ఎక్కిస్తే, ఈ మాట ఇందాక జేపీ గారు చెప్పినట్టు గాంధీ గారు ఎప్పుడో చెప్పారు. ఆయన జైల్లో ఉంటే ఇక్కడి నుంచి అయ్యా మా ఆంధ్రదేశం, అప్పుడు ఇంకా ఉమ్మడి మద్రాసు రాష్ట్రమే, ఈ వచ్చినటువంటి వాళ్ళు చాలా అవినీతి పరులు అవుతున్నారు. మహాత్మా అంటే ఆయన ఈ పార్టీని రద్దు చేసి సేవాదళం చేద్దాం అన్నాడు. అప్పటికి గాంధీ గారి పాత్ర అయిపోయింది స్క్రిప్ట్లో. వాస్తవంగా కూడా అంటే చరిత్ర అనేది వాస్తవంగా జరుగుతూ ఉంటుంది. ఫ్యాక్ట్స్ ఆర్ స్ట్రేంజర్ దట్ ఫిక్షన్ అన్నట్టుగా గాంధీ గారిని 48న హతమార్చారంటే నిన్నెవరో అడిగారు, అన్నా గారు రాజకీయ పార్టీ పెట్టారు కదా దీని మీద ఏంటని. అన్నా పాత్ర అయిపోయింది. ఏది అవినీతి మీద వ్యతిరేక పోరాటం వరకు అన్నా పాత్ర అయిపోయింది. ఇక రాజకీయ రంగంలో ఆయన పాత్ర ఏంటి, ఆయన దగ్గర ఉన్నటువంటిది ఏంటి మనకు తెలియదు. చాలా సందర్భాల్లో మనం ఒక కాల్పనిక జగత్తులో వీటన్నిటిని కలిపేసుకొని అంతా తమ ప్రయోజకత్వమని, తామే భూమికి అధినాతులమని స్థాపించిన సామ్రాజ్యాలు, నిర్మించిన కృత్రిమ చట్టాలు, ఇతరేతర శక్తులు లేస్తే పడిపోయేను పేకమేడలై పరస్పరం సంఘర్షించిన శక్తులలో చరిత్ర పుట్టెను. అటువంటి ఒక సంఘర్షణ యొక్క అవసరం చాలా ఉంది. ఈ ఉద్యమం కూడా దానికి దోహదపడుతుందని ఆశిస్తూ ఆఖరణ వచ్చిన అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం చేస్తూ తెలకపల్లి రవి గారు చాలా చక్కటి నిర్ణయం ఇచ్చాడు. స్వరాజ్యం సురరాజ్యంగా మారింది, అసురరాజ్యంగా మారింది. సురాజ్యం.in వెబ్సైట్ పేరు సురాజ్యం.in. జనగణమన మన జాతీయ గీతం సామూహిక ఆలాపనతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. అందరూ నిలబడవలసిందిగా కోరుతున్నాం. నిమిషం అండి.
మూర్తి గారు మీడియా మిత్రుల కోరిక మేరకు మరొకసారి అతిథులందరూ ఉన్నప్పుడు నగారా మోగించాలని వాళ్ళు మరీ అడిగిన కారణంగా ఒక్కసారి హలో